హలో ఎడింగ్ పెట్టినామా. నెక్స్ట్ చాప్టర్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ తెలుగు కూడా అంతే. బ్రేక్ ఈవెన్ విశ్లేషణ రైటింగ్ పెట్టండి. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ. మనం ఇన్ జనరల్గా మనకి ప్రతి వ్యాపార సంస్థ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి గరిష్ట లాభార్జన. అంటే ఏంటి? ప్రతి వ్యాపార సంస్థ తన మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, గరిష్ట లాభార్జన. అంటే గరిష్ట లాభాన్ని ఏమంటామంటే మనం మొత్తం రాబడి మొత్తం వ్యయాల మధ్య తేడాను ప్రాఫిట్ అంటాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఇందులో ముఖ్యమైనవి, దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే వస్తువు ధర, సెల్లింగ్ ప్రైసు, ఉత్పత్తి వ్యయము. ఈ అంశాలు దేనికవే ఇండిపెండెంట్ అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనకి వ్యయాలు, అమ్మక పరిమాణము మరియు లాభాల విశ్లేషణ అంటాం. దీన్నే సివిపి అనాలిసిస్ అని కూడా అంటాం. కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ అనాలిసిస్. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆల్సో నోన్ యాజ్ ద సివిపి అనాలిసిస్. సివిపి అంటే కాస్ట్, వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్, పి అంటే ప్రాఫిట్. దీని షార్ట్కట్లో ఏమంటామంటే సివిపి అనాలిసిస్. అంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్నా సివిపి అనాలిసిస్ అన్నా ఒక్కటే. ఈ సివిపి విశ్లేషణే సాధారణంగా అంటే బిఈపి అనాలిసిస్ అన్నమాట, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. అంటే ఇది ముఖ్యంగా మనకి రాబడి వ్యయాలతో ఉత్పత్తి పరిమాణం గల సంబంధం తెలియజేస్తుంది. అంటే టోటల్ రెవెన్యూకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, అంటే ఉత్పత్తి వ్యయానికి రాబడికి మధ్య గల సంబంధాన్ని ఇది పరిశీలిస్తుంది అన్నమాట. అయితే ఇక మనకి ఈ విశ్లేషణ అంటే మనకి ఆర్థిక పరిశోధన, వ్యాపార నిర్ణయాలు, కంపెనీ మెయింటెనెన్సు, పెట్టుబడి అలాంటి వాటిలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? దీని ప్రకారం బ్రేక్ ఈవెన్ విశ్లేషణ అంటే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ అన్నా సివిపి అనాలిసిస్ అన్నా ఒకటే. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? దాన్ని సివిపి అంటాం. సివిపి అంటే కాస్టు, వ్యయము, వి అంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్, అమ్మక పరిమాణము, పి అంటే ప్రాఫిట్. సివిపి అనాలిసిస్ అన్నా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అన్నా ఒకటే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనకి ఏ పాయింట్ వద్ద అయితే టోటల్ సేల్స్, టోటల్ రెవెన్యూ ఆర్ టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అంటే ఏ పాయింట్ వద్ద మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుందో ఆ పాయింట్ని ఏమంటామంటే బిఈపి పాయింట్ అంటాం మనం. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీన్స్ ద పాయింట్ వేర్ ద టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ మీన్స్ టోటల్ సేల్స్. రెవెన్యూ అనేది ఎలా వస్తుంది? అమ్మితే కదా రెవెన్యూ వస్తుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ బి ద పాయింట్ వేర్ ద టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. అంటే మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి ఎక్కడైతే సమానం అవుతుందో ఆ సమానం అయ్యే బిందువుని ఏమంటాం అంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటన్నమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ధర ఉత్పత్తి వ్యయానికి సమానం అవుతుంది. అంటే ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయానికి ఉంటుంది. అంటే ఆ పాయింట్ వద్ద నో ప్రాఫిట్ నో లాస్. బి పాయింట్ ఏంటి? నో ప్రాఫిట్ నో లాస్. అంటే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. మనకు వచ్చిన ధరకి
మనకైన ఖర్చుకి సరిపోతుంది అన్నమాట. ఆ పాయింట్ మించి అమ్మామనుకో మనకు ప్రాఫిట్ అన్నమాట. ఆ పాయింట్ లోపు అమ్మామనుకో మనకు లాస్. అర్థమైందా? బీఈపీ పాయింట్ ఏంటి? బీఈపీ పాయింట్ ఈజ్ ద పాయింట్ వేర్ ద టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. దట్ ఈజ్ ఇంకోలా చెప్పాలంటే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ద నో ప్రాఫిట్ నో లాస్. అంటే లాభ నష్టరహిత బిందువు. అంటే ఈ పాయింట్ వద్ద మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. ఈ పాయింట్ వద్ద ధర సగటు ఉత్పత్తి వ్యయానికి సమానం అవుతుంది. ఈ పాయింట్ వద్ద లాభం ఉండదు, నష్టం ఉండదు. నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. ఆ పాయింట్ కన్నా మించి అమ్మామనుకోండి మనకి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. ఆ పాయింట్ లోపు అమ్మామనుకోండి మనకు లాసెస్ వస్తాయన్నమాట. అంచేత మనకి దీన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అర్థమైందా? వాట్ ఈజ్ బ్రేక్ ఈవెన్? ఏ పాయింట్ వద్ద అయితే మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి సమానం అవుతాయో ఆ పాయింట్ని బీఈపీ పాయింట్ అంటాం. అక్కడ ధర సగటు ఉత్పత్తి వ్యయానికి సమానం అవుతుంది. ఆ పాయింట్ని మించి అమ్మితే మనకు లాభాలు వస్తాయి, పాయింట్ లోపల అమ్మితే మనకు నష్టాలు వస్తాయన్నమాట. సో దీన్ని ఏమంటామంటే నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్ అంటాం. నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు అన్నమాట. అంటే సపోజ్ మనకి వెయ్యాలంటే మనకి ఏం చేస్తామంటే వెయ్యాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 రకాల వెయ్యాలు ఉంటాయి. ఏంటవి? స్థిర వ్యయాలు, చర వ్యయాలు. ఏంటమ్మా? స్థిర వ్యయాలు, చర వ్యయాలు. స్థిరం అంటే ఏం చెప్పుకున్నాం? వాట్ ఈజ్ మెన్ బై ఫిక్స్డ్ కాస్ట్? యశ్వంతరాజు ఎప్పుడు వస్తాం మన క్లాస్కి? వాట్ ఈజ్ మెన్ బై ఫిక్స్డ్ కాస్ట్? స్థిరం అంటే ఏంటి? ఉత్పత్తితో పాటు మారని వ్యయాన్ని ఏమంటాం అంటే స్థిర వ్యయము అంటామని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? బిల్డింగ్ రెంటు, పర్మనెంట్ ఎంప్లాయీస్ శాలరీసు, ఇవన్నీ కూడా స్థిర వ్యయం. చర వ్యయం అంటే ఉత్పత్తితో పాటు మారే వ్యయాన్ని ఏమంటాం అంటే మనకి ఏమంటాం? ఉత్పత్తి పెరిగితే ఈ వ్యయం పెరుగుతుంది, ఉత్పత్తి తగ్గితే వ్యయం తగ్గుతుంది. అట్లాంటి వ్యయాన్ని ఏమన్నాం అంటే చర వ్యయం అన్నాం, వేరియబుల్ కాస్ట్. అంచేత టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టీసీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. అంటే మొత్తం వేరే ఎలా వస్తుంది? మొత్తం ఏంటి? 2 వ్యయాలు ఉంటాయి. ఆ వ్యయాలేంటి? స్థిర వ్యయం ఉంటుంది, చర వ్యయం కూడా ఉంటుంది. అవునా? దానిలో టీసీ ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్సి అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వీసీ టోటల్ వేరియబుల్ కాస్ట్. అంటే వ్యయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయాలకు ఈజ్ ఈక్వల్ టు టీసీ ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్సి ప్లస్ టీవీసీ అంటమాట. ఇక్కడ మీకు ఓ పాయింట్ ఒక గ్రాఫ్ కూడా పంపాను. అదే టేబుల్ వచ్చింది వేళ చూడండి. ఇప్పుడే పంపించాను చూడండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఒక రేఖాచిత్రం పంపించాను చూడండి. ఫోన్లో చూసుకోండి. అమ్మా ఉందా? ఈరోజు మాత్రం పంపించాను. బీఈపీ పాయింట్ అని ఉంటుంది. 2000, 1000, 8.4 రేఖాపటం. .4 లేదా ఏమ్మా దేవి కనపడలేదా? ఉంది కదా, మరి చెప్పండి. అదొకసారి చూడండి. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనం ఏంటి
రేఖాపాత చిత్రం ద్వారా కూడా చేయొచ్చన్నమాట. అది ఎలా చూస్తున్నామో చూడండి. ఈ రేఖా చిత్రం అంటే ఇలా x అక్షం y అక్షం, x అక్షం y అక్షం. x అక్షం మీద అవుట్పుట్ అంటే ఉత్పత్తి తీసుకున్నాం. x అక్షం ఏం తీసుకున్నామా? ఉత్పత్తి తీసుకున్నాం. y అక్షం మీద రెవెన్యూ కాస్ట్ అన్నమాట. రెవెన్యూ తీసుకున్నాం మనం. 0, 1000, 2000 చూస్తున్నామా? 0, 1000, 2000, 3 అలాగ వెళ్తుంది. దీని మీద 1000, 2000. ఇప్పుడు ఇలాగ అడ్డంగా ఒక రేఖ గీయండి. ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. చూడండి, 1000 దగ్గర నుంచి ఇలాగ అడ్డంగా రాస్తే దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అంటే ఏం చేత స్థిర వ్యయం మారదు కాబట్టి x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి దాన్ని TFC అన్నమాట. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. x అక్షం సమాంతరం ఉండే రేఖను ఏమంటాం? ఫిక్స్డ్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ 1000 దగ్గర నుంచి అలా పైకో రేఖ గీన, అలాగా పైకో రేఖ గీస్తే దాన్ని TC అంటామాట. TC అంటే టోటల్ కాస్ట్. చూస్తానమ్మా, దాన్ని బేస్ చేసి చూడాలి. తర్వాత 0 దగ్గర నుంచి ఇలా పైకి ఒక రేఖ అలా గీస్తే దాన్ని TR అంటాం. టోటల్ రెవెన్యూ, మొత్తం రాబడి TR. మన బీపీ పాయింట్ ఏం చెప్పుకున్నాం? టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ. అంటే టోటల్ కాస్ట్ లైను టోటల్ రెవెన్యూ లైన్ని ఎక్కడ కనిపిస్తుంది చూడండి. బాణం గుర్తుపెట్టాడు అక్కడ బి అని పెట్టుకోండి. బి పాయింట్, బిఈపి అక్కడ బి ఎట్టండి, బాణం గుర్తెట్టు కదాడు. ఈ TC, TR ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఇంటర్సెక్ట్ అంటే ఖండించుకుంటున్నాయో, ఆ ఖండన బిందువుని ఏమంటాం అంటే బీఈపీ పాయింట్ అంటాం. బీఈపీ పాయింట్ రాసుకోండి. బీఈపీ పాయింట్ అని రాయండి. అక్కడ ఇలాగ కిందకేమో అలా డాట్లు పెట్టుకుంటూ కిందకి రాయండి. 2000 దగ్గర అలా వస్తుంది. డాట్ అలా పెట్టుకుంటూ ఇలాగ అడ్డంగా డాట్ పెట్టండి. 2000 అంటే మనకేంటి? టోటల్ రెవెన్యూ కరువు టోటల్ కాస్ట్లోని బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇంటర్సెక్ట్ అంటే ఖండించింది. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే బీఈపీ పాయింట్ అంటమాట. బీఈపీ పాయింట్. ఆ పాయింట్ దగ్గర నో ప్రాఫిట్ నో లాస్. ఆ పాయింట్కి మించి అమ్ముతాం కదా మధ్యలో, అవన్నీ కూడా మన ప్రాఫిట్స్ అన్నమాట. పాయింట్ కింద మేము చూడండి లాసెస్, అక్కడ పెట్టి యారో మార్కులు పెట్టి చూడండి లాసెస్. ఈ పాయింట్ డౌన్లో ఉన్న పార్ట్ అంతా మనకు లాసు. ఆ పాయింట్ అబవ్ ఉన్నదా అన్నీ కూడా మనకేంటి? ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ అర్థమైందమ్మా? బీఈపీ పాయింట్ మనకి ఏం తెలియజేస్తుంది? ఈ రేఖాచిత్రం మనకి ఏం చేస్తుందంటే బ్రేక్ ఈవెన్ అనే అనాలిసిస్ని రేఖాచిత్రం ద్వారా కూడా మనం ఫైనల్ చేయొచ్చు. 0x అంశం మీద ఉత్పత్తిని, y అక్షం మీద రెవెన్యూను తీసుకున్నాం. స్థిర వ్యయ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉంది. చూడండి, సమాంతరంగా ఉంది. దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ లైన్ అంటాం. ఈ ఎక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ వరకు వచ్చిందో 1000 వరకు వచ్చింది స్థిరం, అక్కడి నుంచి వేరియబుల్ కాస్ట్లో వెళ్తా పైకి అలా అడ్డంగా ఎక్కితే దాన్ని స్థిర వ్యయము చర వ్యయం కలిపితే వచ్చేదాన్ని ఏమంటామంటే టోటల్ కాస్ట్ అంటాం. దాన్ని టోటల్ కాస్ట్ అంటాం. హలో, ఇక నెక్స్ట్ 0 దగ్గర నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోద్దన్నమాట. రెవెన్యూ కరువు, టోటల్ రెవెన్యూ
సేల్స్ కర్వ్ అంటాం. సేల్స్ కర్వ్ అన్నా రెవెన్యూ కర్వ్ అన్నా ఒకటే. సేల్స్ కర్వ్ అన్నా రెవెన్యూ కర్వ్ అన్నా. హలో, వినిపిస్తుందమ్మా? హలో, ఓకే. ఆ సేల్స్ కర్వ్ అన్నా రెవెన్యూ కర్వ్ అన్నా ఒకటే. ఆ రెవెన్యూ కర్వ్ 0 నుంచి అలా పైకి పోయింది చూడండి. ఇప్పుడు ఆ సేల్స్ కరువు, కాస్ట్ కరువు బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, ఖండించుకున్నాయి. కాబట్టి ఆ పాయింట్ని బీబీ పాయింట్ అంటాం. అలా కిందకి చేయండి, ఈ పక్కన చేయండి, అంతే. ఈ బీపీ పాయింట్ మించి అమ్మితే మనకు సేల్స్ అన్నమాట. బీటీ పాయింట్ లోపు అమ్మితే మనకేంటి లాసెస్ అన్నమాట. ఇది బీఈపీ. ఏమన్నా అర్థమైందమ్మా? హలో, ఇక ఈ బీఈపీ యొక్క రేఖాచిత్రం ఏమైనా అర్థమైందా లేదు చెప్పండి నాకు. వెరీ 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 ఇంపార్టెంట్. రేఖాచిత్రం యొక్క ఇంపార్టెన్స్ ఉందో అర్థమైందా? కొందరు రాసుకుంటారా మరి? హలో, వేరియబుల్ కాస్ట్ ఇది రేఖాచిత్రం చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? హలో, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఈ బ్రేక్ ఈవెన్ తాలూకు ఎజంప్షన్స్ ఏంటి అంటే ప్రమేయాలు ఏంటి? ప్రమేయం ఏంటి? మనకి టోటల్ కాస్ట్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. అంటే మొత్తం వ్యయం అనేది స్థిర వ్యయము, చర వ్యయాలుగా విభజిస్తామన్నమాట. అదొక ప్రమేయం. ఫస్ట్ ప్రమేయం ఏంటి? టోటల్ కాస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఇక స్థిర చర వ్యయాల స్వభావంలో ఎటువంటి మార్పు లేదు. అంటే ఉత్పత్తితో లింకప్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్లో కానీ వేరియబుల్ కాస్ట్లో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ధరలు స్థిరంగా ఉండి ఉత్పత్తి పరిమాణాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రైస్ ఏమో ఫిక్స్డ్గా ఉంటుంది, కాస్ట్ వాల్యూమ్ అంటే అమ్మకం పరిమాణం ఏమో పెరుగుతూ ఉంటుందన్నమాట, పెరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు యాజమాన్య విధానంలో మార్పు ఉండదు. అంటే ఉత్పత్తి పెరిగినంత మాత్రాన ఓనర్షిప్ మెథడ్స్లో ఎటువంటి మార్పు ఉండదు. ఉత్పత్తి, అమ్మకాల చక్ర విస్తరణ, అవిస్తరణ దశలు ప్రభావం గురవుతూ ఉంటాయి. సామర్థ్య స్థాయిలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే ఎఫిషియన్సీలో ఎటువంటి మార్పులు ఉండవు. ఇవి బ్రేక్ ఈవెన్ ప్రమేయాలు. ఎజంప్షన్స్ అన్నమాట. అంటే ఎజంప్షన్స్, ఈ బ్రేక్ ఈవెన్ ఎజంప్షన్స్. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యొక్క ప్రయోజనాలు. ఇది ఒక సంస్థ యొక్క లాభ సూక్ష్మదర్శిగా పనిచేస్తుంది. లాభానికి ఒక మైక్రోమీటర్గా పనిచేస్తుంది అన్నమాట. లాభాన్ని చెప్పడానికి ఇది మైక్రో ఎనాలిసిస్గా పనిచేస్తుంది. ఇది న్యాయబలాన్ని కలిగి ఉండడం వల్ల వ్యయ నియంత్రణ సహకరిస్తుంది. కాస్ట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. ఇది కాస్ట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. తర్వాత ముందుగా ఊహించిన భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా రాబడి వ్యయాలను అంచనాకు ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ముందుగా ఊహించి భవిష్యత్తు సంబంధించింది ఫ్యూచర్లో రెవెన్యూ ఎంత ఉంటుంది, కాస్ట్ ఎంత ఉంటుంది అని ఉంటుందన్నమాట. సంస్థకు సేఫ్టీ మార్జిన్ నిర్ణయిస్తూ నష్టాలు లేని విధంగా అమ్మకాలు తగ్గించడానికి వీలు కలుగుతుంది. సేఫ్టీ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ బీఈపీ మైనస్ సేల్స్ ఇంటూ 100. సేఫ్టీ మార్జిన్ ఫార్ములా ఏంటి? సేఫ్టీ మార్జిన్ అంటే రక్షణ పరిమితి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్
బీఈపీ మైనస్ బై సేల్స్ ఇంటూ 100. అసలు సేఫ్టీ మార్జిన్ అంటే మొత్తం అమ్మకాలకి బీఈపీ అమ్మకాలకి మధ్యగల తేడాని అంటూ ఉంటే సేఫ్టీ మార్జిన్ అంటాం. మొత్తం అమ్మకాలు 10,000, బీఈపీ అమ్మకాలు 6,000 అనుకోండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 4,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? మొత్తం అమ్మకాలకి బీఈపీ అమ్మకాలకి మధ్యగల తేడాని అంటూ ఉంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ బై సేల్స్ ఇంటూ 100. ఆ విధంగా బీఈపీ సేల్స్ కడతాం. బీఈపీ అనాలిసిస్ యొక్క లిమిటేషన్స్ అన్నమాట, పరిమితులు. దీనికి లిమిటేషన్ ఏంటంటే మనకి పరిమితులు. ఫస్ట్ అన్ని వ్యయాలను స్థిర వ్యయాలు చర వ్యయాలుగా విభజించడం సాధ్యం కాదు. మనం ఏం చెప్పుకున్నాం? వ్యయాలన్నింటినీ కూడా స్థిర చర వ్యయాలుగా విభజించాలి. కానీ ఈ విభజన అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి కొన్ని వ్యయాలు పాక్షిక స్థిరం, కొన్ని ఏమో పాక్షిక అంటే ఏంటి, సెమీ వేరియబుల్, సెమీ ఫిక్స్డ్ అలా ఉంటాయన్నమాట. కాబట్టి అన్నీ కూడా డివైడ్ చేస్తూ ఉన్నది పాయింట్ కరెక్ట్ కాదు. తర్వాత అమ్మక ధర స్థిరంగా ఉండదు. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ కాన్స్టెంట్గా ఉండదు. ఇది అప్పుడప్పుడు డిమాండ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. డిమాండ్ ఎల్లప్పుడూ సమాంతరంగా ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి ఉత్పత్తి పరిమాణము మరి అమ్మకాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు అన్నమాట. తర్వాత చరవ్యయం ఉత్పత్తులు ఒకే అనుపాతంలో మార్పు చెందకపోవచ్చు. అంటే చరవ్యయం ఉత్పత్తులు కూడా ఒకే విధంగా ఉంటాయనుకున్నాం, కానీ అలా ఉండకపోవచ్చు. బహుళ వస్తూత్పత్తి చేపట్టే కంపెనీస్ ప్రతి వస్తువు యొక్క స్థిర వ్యయాన్ని ప్రత్యేకంగా లెక్కించడం కష్టం. స్థిర వ్యయాన్ని ప్రతిదానికి కూడా సెపరేట్గా చేయడం కష్టం. అమ్మకం వ్యయాల నియంత్రణ కష్టతరంగా ఉంటుంది. అవి ఉత్పత్తితో పాటు మారవు, కానీ అమ్మకం వ్యయాలు అమ్మకాలు ప్రభావితంగా ఉంటాయి. ఇది స్వల్పకాలం మాత్రమే పరిమితము. ఇది మన బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అమ్మ. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, అంటే గరిష్ట లాభార్జనే మొత్తం రాబడి మొత్తాల వ్యయాల మధ్య తేడాను లాభాలు అంటామాట. ప్రాఫిట్ ఎలా వస్తుంది మనకి? టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ కదా. ఒక వస్తువును తయారు చేయడానికి మనం 10 రూపాయలు అయిందనుకోండి, మనం 10 రూపాయలకి అమ్ముతాం దాన్ని. చెప్పండి, జనరల్గా చెప్పండి. ఒక వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అయింది, మరి 10 రూపాయలకి అమ్ముతాం మనం. చెప్పండమ్మా. ఇంకా ఎక్కువ వేసుకుంటాం, 12 రూపాయలకో 13 రూపాయలకి అమ్ముతాం. మనం అమ్మిందేమో 13 అయితే మన ఖర్చు ఏమో 10 రూపాయలు, ఆ 3 రూపాయలు ప్రాఫిట్ మనకి. సో ఆ విధంగా ఈ వస్తువు యొక్క ధర, వస్తువు అమ్మక పరిమాణము, ఉత్పత్తి వ్యయము, అంటే ఇందులో 3 పాత్రలు ఉంటాయన్నమాట. ఏంటి? ధర, సేల్స్ వాల్యూ, కాస్ట్. ఈ 3 అంశాలు మనం ఏమంటామంటే వ్యయము, పరిమాణము, లాభము. దాన్ని ఇంగ్లీష్లో సివిపి అనాలిసిస్ అంటాం. సివిపి అనాలిసిస్ అంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. సివిపి అనాలిసిస్ని జనరల్గా బీఈపీ అనాలిసిస్ అంటాం. అంటే బీఈపీ అనాలిసిస్ అన్నా సివిపి అనాలిసిస్ అన్నా ఒకటే. ముఖ్యంగా ఇది ఏంటి? రాబడికి వ్యయానికి ఉన్న సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది అన్నమాట. ఈ విశ్లేషణ ఆర్థిక పరిశోధన, వ్యాపార నిర్ణయాలు, కంపెనీ నిర్వహణ, పెట్టుబడి విశ్లేషణ వంటి రంగాల్లో ఈ బీఈపీ ఎక్కువగా ఉపయోగపడుతున్నాం. అసలు బీఈపీ పాయింట్ ఏంటి? బీఈపీ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ వద్ద అయితే
మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుందో ఆ పాయింట్ మనం ఏమంటాం, బీఈపీ పాయింట్ అంటాం. ఆ పాయింట్ వద్ద ధర ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉంటుంది. ఆ ధర మించి మనం సేల్ చేస్తే సంస్థకి లాభాలు వస్తాయి. ధరలోపు సేల్ చేస్తే సంస్థకి నష్టాలు వస్తాయి. సో ఈ పాయింట్ని నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్, లాభ నష్ట రహిత బిందువు అంటాం. సో ఈ బీపీ పాయింట్ని మనం రేఖాచిత్రం ద్వారా కూడా చెప్పొచ్చు అన్నమాట. రేఖాచిత్రం ఒకసారి చూసుకోండి. 0x y, x అక్షం y అక్షం. x అక్షం మీద స్థిరరేఖ 1000 దగ్గర చూడండి సమానంగా ఫిక్స్డ్ కాస్ట్. అక్కడ నుంచి వేరియబుల్ కాస్ట్ వెళ్ళింది. ఆ రెండు కలిపితే టీసీ అవుతుంది అన్నమాట, టోటల్ కాస్ట్ లైన్. కింద నుంచి 0 దగ్గర నుంచి వెళ్ళింది టోటల్ రెవెన్యూ. ఈ టోటల్ రెవెన్యూ కరువు టోటల్ కాస్ట్ ఎక్కడి నుంచి ఉన్నాయి, బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అలా కిందకి ఇలా డాట్లు చేస్తారు, ఈ పక్క చేస్తారన్నమాట. ఇది బీఈపీ పాయింట్. ఈ బీఈపీ పాయింట్కి పైన ఉందా కదా అన్నీ కూడా ప్రాఫిట్, కింద ఉన్నదంతా లాస్ కదా. ఇక్కడున్న సేల్స్కి బీఈపీ సేల్స్కి మధ్యకాల తేడా ఏమంటామంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ ఇదంతా వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. చూడండి, కింద ఉన్నదంతా ఫిక్స్డ్ కాస్ట్, పైన ఉన్నది వేరియబుల్ కాస్ట్. రెవెన్యూ కింద నుంచి అలా రెవెన్యూ అలాగే వెళ్తుంది ఓకేనా. సో బీఈపీ పాయింట్ అండి అది. ఇంకా బీఈపీ పాయింట్ మనకి మొత్తం ఉత్పత్తి ఎలా పెరుగుతూ ఉంటాయన్నమాట. దీని ప్రమేయం చెప్పుకున్నాం. ప్రమేయం ఏంటి, వ్యయాలు 2 రకాలుగా డివైడ్ చేస్తాం, స్థిర వ్యయము, చర వ్యయము. స్థిర వ్యయ చర వ్యయాల స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు, ధరలు స్థిరంగా ఉంటాయని చెప్పుకున్నాం. ఇవి ఉపయోగాలు. ధర సూక్ష్మ ధరకు పనిచేస్తుంది, న్యాయ ఫలితాన్ని కలిసి ఉంటుంది. ఇవి మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అమ్మా. ఈ వేళతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. ఇది సెకండ్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఐఎంపీ రాసుకోండమ్మా. అదే క్వశ్చన్ నోట్ చేసుకోండి. రైట్, ఎస్ఏ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ in the graph and explain the relations of limitations of BEP తెలుగు నోట్ చేసుకోండి. బ్రేక్ ఈవెన్ బిందు నిర్ణయాన్ని రేఖా చిత్రపటం సహాయంతో వివరించి దానికి గల పరిమితులను వివరించండి. పరిమితులను వివరించండి. నెక్స్ట్ లైన్, what is the importance of B point in business decisions.
వ్యాపార విధాన నిర్ణయాల్లో వ్యాపార విధాన నిర్ణయాల్లో బ్రేక్ ఈవెన్ బిందువు విశ్లేషణ ప్రాముఖ్యత గురించి రాయండి. విశ్లేషణ ప్రాముఖ్యత గురించి రాయండి. విశ్లేషణ ప్రాముఖ్యత గురించి రాయండి. ఈ రెండు ఎస్ఏ క్వశ్చన్లు అమ్మా, షార్ట్ క్వశ్చన్లు. వాట్ ఈజ్ బీఈపీ పాయింట్? వాట్ ఈజ్ బీఈపీ పాయింట్ and explain the assumptions of BEP point. Assumptions of BEP point. BEP point. బ్రేక్ ఈవెన్ బిందువును తెలిపి దానికి గల ప్రమేయాలను గురించి వివరించండి. What are the uses of BEP analysis? In business decisions. వ్యాపార నిర్ణయాల్లో బీఈపీ విశ్లేషణ ప్రాధాన్యత గురించి రాయండి. ఓకేనమ్మా. సో మనకి ఇది ఎన్నో యూనిట్లో ఉంది? మనకి 3వ యూనిట్ ఏంటి? ఫస్ట్ యూనిట్ ఏం నేర్చుకున్నా చెప్పండి నాకు. తర్వాత మీకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా తెలిసిందమ్మా? హలో మా దేవి, మీకు హలో మా దేవి, ఎగ్జామ్ చెప్పి తెలిసిందా? ఎగ్జామ్ తెలిసిందా తెల్లదు ఇంకా ఇప్పుడు? హలో, వినిపిస్తా లేదా? హలో అమ్మా, వినిపిస్తుందా? హలో చెప్పండి సార్. మరేం మాట్లాడరే? ఎవరో మాట్లాడబడితే మీరేం నిద్రపోతున్నారు అనుకున్నాను నేను. కాదమ్మా, ఇప్పుడు ఎకనామిక్స్లో మనం ఇప్పుడు 3 యూనిట్లు చెప్పుకున్నాం, గుర్తుందా? 3 యూనిట్లు ఏంటవి? ఫస్ట్ యూనిట్
సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అంటే 3 యూనిట్లు కంప్లీట్ అయినాయి. ఇంకా టుమారో ఆన్వర్డ్స్ 4th యూనిట్ స్టార్ట్ చేస్తానమాట. 4th యూనిట్ ఓకేనా, 4th యూనిట్ స్టార్ట్ అవుద్ది. మరి ఆ 4th యూనిట్ మరి ఇంకా 4th యూనిట్ 5th యూనిట్ అంతే సిలబస్లో. మరి ఇవన్నీ కాదు, మీకు ఎగ్జామ్ చెప్పడం తెలిసిందా అన్నాను. ఎప్పటి నుంచి ఉంటాయో ఇంకా తెలియదు ఎవరికైనా. హలో, ఓకే. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పర్సన్స్ రావట్లేదండి ఇంకానే. హలో, మేము ఈ పిల్లలకి డైలీ ఫోన్ చేస్తున్నాం, అయినా ఇంకా ఆప్షన్ పెడతాను ఇంకానే. చెప్పండి. ఇంకా ఫస్ట్ యూనిట్ ఏమో ఏం చెప్పుకున్నామంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది బిజినెస్ ఎకనామిక్స్ చెప్పుకున్నాం. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది బిజినెస్ ఎకనామిక్స్. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎవరో మాట్లాడుతున్నారు ఇంకా. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ చెప్పుకున్నాం. కార్డినల్ యూటిలిటీ చెప్పుకున్నాం. క్షీణోపాంత ప్రయోజనం చెప్పుకున్నాం. సమోపాంత ప్రయోజనం చెప్పుకున్నాం. గ్రాఫ్లు చెప్పుకున్నాం. బిజినెస్ ఎకనామిక్స్ చెప్పాం. యూనిట్ 1. అలాగే యూనిట్ 2 చెప్పాం. డిమాండ్ అనాలిసిస్ అది చెప్పుకున్నాం. తర్వాత సివిపి అనాలిసిస్ చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 1 మనకి ఏం చెప్తాం? స్ట్రక్చర్ ఆఫ్ ది మార్కెట్స్. మార్కెట్ యొక్క స్వరూపము అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఆ మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, సంపూర్ణ పోటీ అంటే ఏంటి, సంపూర్ణ పోటీలో వస్తే దండన ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం 1/G ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. అసంపూర్ణ పోటీ అంటే ఏంటి, ఏకస్వామ్యం మోనోపోలి అంటే ఏంటి, మోనోపోలిలో ప్రైస్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇంకా 5th యూనిట్ ఏంటంటే మనకి లాస్ట్ 1 నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కంలో ఉన్న స్టెప్స్ ఏంటి, అందులో ఏమేమి నేర్చుకోవాలి, దాన్ని ఎలా కౌంట్ చేయాలి, ఏ విధంగా మనం చూడాలి, ఇవన్నీ కూడా మనకి అందులో ఉంటాయన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంక మనకి బి కళ్యాణి. ఎందుకు లెఫ్ట్ అవుతున్నావు నువ్వు? మా దేవి పి దేవి లేదా? ఎందుకు లెఫ్ట్ అయింది? కరిష్మా హలో, అదే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించే. దేవి తీసిందా? హలో, అదే ఓకే. ఇక మనకి ఫస్ట్ యూనిట్ అయింది, సెకండ్ యూనిట్ అయింది, థర్డ్ యూనిట్ కూడా అయింది. నెక్స్ట్ ఒక క్లాస్ ఏంటంటే మనకి టుమారో ఆన్వర్డ్స్ 4th యూనిట్ మొదలు పెడతాం అన్నమాట. ఏంటది? 4th యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఆ 4th యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా 5th యూనిట్ స్టార్ట్ చేస్తాం. తర్వాత మిగిలిన వాళ్ళతో కొంచెం చెప్పండి. ఎవరో ఆప్షన్ అని వీల్లేదు. నేను డైలీ ఫోన్ చేస్తున్నాను, నాకు 100% అటెండెన్స్ కావాలి. లేదనుకోండి మరి మీకు చాలా ఇబ్బందులు. ఎగ్జామ్కి 90% అటెండెన్స్ కావాలి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాలంటేనే. అలాగే మీ స్కీమ్స్ ఉన్నాయి కదా,
రీఎంబర్స్మెంట్ కానీ అన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అటెండెన్స్ లింకప్ చేస్తారు. ఇప్పుడు అటెండెన్స్ ఉంటేనే అవన్నీ ఉంటాయి. అటెండెన్స్ లేకపోతే ఇంకేమీ లేవు. ఓకేనా? ఎవరు మానదని చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. నేను ఫోన్ చేస్తాను.